హాయ్ అందరికీ నమస్కారం. మనసు ఒక విచిత్రమైనది. అది దొరికిన దాన్ని విలువగా చూడదు. కానీ దొరకదనగానే ఆ వస్తువు, ఆ మనిషి విలువ పెరుగుతుంది. ఇదే రివర్స్ సైకాలజీ. నువ్వు వెంట పడితే వాళ్ళు దూరమవుతారు. నువ్వు దూరంగా ఉంటే వాళ్ళు నీ విలువను గుర్తిస్తారు. అవైలబిలిటీ తగ్గితే విలువ పెరుగుతుంది. ఎప్పుడూ అందుబాటులో ఉన్న వారిని మనం గ్రహించలేకపోతాం. ఎందుకంటే మన బ్రెయిన్ చెబుతుంది ఇవాళ లేకపోతే రేపు ఉంటారని. కానీ నువ్వు అందుబాటులో లేకపోతే నీ టైం, నీ ప్రెజెన్స్ రేర్ అవుతుంది. రేర్ అవ్వడం వల్ల వాల్యూ పెరుగుతుంది. టూ మచ్ గివింగ్ క్రియేట్స్ ఎమోషనల్ ఇన్ఫ్లేషన్. మనం ఎక్కువగా ఇస్తే వాళ్ళు దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు. లవ్ అయినా, టైం అయినా, అటెన్షన్ అయినా, సపోర్ట్ అయినా ఫ్రీగా దొరికితే దానికి వాల్యూ జీరో అవుతుంది. కానీ నువ్వు తగ్గిస్తే వాళ్లకు నీ వాల్యూ డబుల్గా కనిపిస్తుంది. సైలెన్స్ ఈజ్ పవర్ఫుల్. నీ మాటలు తప్పని కాదు. నీ సైలెన్స్ కూడా ఒక స్టేట్మెంట్. వివాదం పడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం, అవసరం లేని కాన్వర్సేషన్స్ను అవాయిడ్ చేయడం, మీరు కామ్గా డిస్టెన్స్ని ఉంచుకోవడం, ఇది రివర్స్ సైకాలజీలో అత్యంత శక్తివంతమైన టూల్. నీ సైలెన్స్ వాళ్ళను ఆలోచింపచేస్తుంది. డిస్టెన్స్ క్రియేట్స్ క్లారిటీ. చాలా దగ్గరగా ఉంటే విలువ అనిపించదు. కొంచెం దూరంగా ఉంటే వాళ్ళు నిన్ను మిస్ అవుతారు. నీ ప్రెజెన్స్కి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. పీపుల్ రియలైజ్ యువర్ వాల్యూ ఓన్లీ ఇన్ యువర్ ఆబ్సెన్స్. దిస్ ఈజ్ ప్యూర్ సైకాలజీ. స్టాప్ చేసింగ్. వాల్యూ కమ్స్ ఆటోమేటికల్లీ. నువ్వు వెంట పడితే వాళ్ళు నీ విలువని తగ్గిస్తారు. కానీ నువ్వు నీ మీద దృష్టి పెట్టి, నీ గోల్స్ మీద పనిచేసి, నీ లైఫ్ని బిల్డ్ చేస్తే వాళ్ళు తిరిగి నీ వద్దకు వస్తారు. ఎందుకంటే గ్రోత్ ఎప్పుడూ అటెన్షన్ వదిలిన దగ్గర మాత్రమే మొదలవుతుంది. నీ విలువను పెంచుకోవాలంటే పెద్దగా ఏమీ చేయాల్సిన పని లేదు. కొంచెం స్పేస్, కొంచెం డిగ్నిటీ, కొంచెం డిస్టెన్స్. రివర్స్ సైకాలజీ అనేది మ్యానిపులేషన్ కాదు. నీ విలువను కాపాడుకునే విజ్డమ్. గుర్తుంచుకో, నువ్వు అందరికీ దొరికేవాడివైతే వాల్యూ జీరో. నువ్వు రేర్ అయితే వాల్యూ ఎక్కువ. నిన్ను విలువను నువ్వే నిర్మించుకోవాలి, మరెవ్వరో కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్.